ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని మొట్టమొదటిగా 50వ పద్యం తెలుసుకోబోతున్నాం. హరినామ కథన దావానల జ్వాల చే కాలవే గోరాగ కాననములు వైకుంఠ దర్శన వాయు సంగంబు చే తొలగవే భవ దుఃఖతో యదములు కమలనాభ ధ్యాన కంఠీరవంబుచే కులవే సంతాప కుంజరములు నారాయణ స్మరణ ప్రభాకర దీప్తిదేరవే షడ్వర్గతిమిరతతులు నలిన నయన భక్తి నవచేగాక సంసార జలది దాటి చనగరాదు వేయునేలా మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూతా ధీ సమేత తెలుపవయ్య సూతా ధీ సమేత. హరి యొక్క నామ పేరు కథన ఉచ్చరించుటని దావానల కారుచిచ్చు జ్వాలచేన్ మంటల చేత కాలవే కాలిపోవా ఘోరమైన అఘ పాపములను కాననములు అడవులు వైకుంఠలోక అనగా ఇక్కడ వైకుంఠుడు అంటే వైకుంఠము నుండి వాడు. వీరు సృష్టారంభమున పంచమహాభూతములను సమ్మేళనం చేసిన వాడు. విష్ణు సహస్రనామాలు శ్రీశంకర భాష్యంలో 405వ నామంలో కూడా ఉన్నది ఇదే. తర్వాత దర్శనమనే వాయు గాలుల సంఘంబు సమూహము చేత తొలగవే తొలగిపోవా భవ సంసార దుఃఖములను తోయదములు మేఘములు కమలనాభ విష్ణువు మీది అంటే కమలనాభ అంటే పద్మము నాభ్యందు కలవాడమాట. ధ్యానము అను కంఠీరవంబు సింహము చేత కూలవే కూలిపోవా సంతాప దిగుళ్ళు అను కుంజరములు ఏనుగులు నారాయణ హరిని స్మరించుట అను ప్రభాకర సూర్య దీప్తిన్ కాంతుల చేత తీరిపోవా షడ్వర్గములు అనేటువంటి ఇవి కామ క్రోధ లోభ మద మాత్సర్య మోహములవి. తిమిర చీకటుల తతులు సమూహాలు నలిన నయన పద్మాల వంటి కళ్ళు కలవాడు భగవంతునిపై భక్తి అనే నావ తెప్ప తో కాకుండా సంసారమనే జలధి సాగరము దాటి శనగా విడుటకు రాదు వీలు లేదు. వేయి విషయములు ఏలా ఎందుకు మాకు విష్ణు హరి ఈయన సర్వత్రా వ్యాపించున్నవాడు హరి. విష్ణు సహస్రనామాలు శంకర భాష్యంలో కూడా 258వ 657 నామాలు కూడా ఇవ్వటం జరిగింది. ప్రభావంబున్ శక్తిని తెలుపుము సూత ధీ జ్ఞానము సమేత కలిగి ఉన్నవాడా భావము. పరమ ధీమంతుడు అయిన సూత మహర్షి భయంకర పాపాలనే అరణ్యాలను కాల్చివేయాలి అంటే శ్రీహరి నామ సంకీర్తనలోనే దావాగ్ని జ్వాలలే కావాలి. సంసార దుఃఖాలనే మేఘాలను పారద్రోలాలంటే వాసుదేవ సందర్శనం అనే వాయువుల సమూహమే కావాలి. పరితాపాలనే ఏనుగుల సమూహాన్ని చంపాలంటే శ్రీమన్నారాయణ ధ్యానము అనే సింహమే కావాలి. హరిషడ్వర్గము అనే అంధకార సమూహాన్ని తొలగించాలంటే హరి స్మరణం అనే సూర్యకాంతి కావాలి. సంసార సముద్రాన్ని దాటి గట్టెక్కాలంటే విష్ణుదేవుని భక్తి అనే నవని ఎక్కాలి. వేల కొద్దీ మాటలెందుకు కానీ మాకు శ్రీహరి మహాత్యాన్ని వినిపించండి మహానుభావా. 51వ వచనం. మరియు కపట మానవుండును గూఢుండు అయిన మాధవుండు రామసహితుండై అతి మనుషంబులైన పరాక్రమంబులు చేసినట వాని వివరింపుము. కలియుగంబు రాగలదని వైష్ణవ క్షేత్రంబున దీర్ఘసత్ర నిమిత్తమున హరికథలు విన ఎడగలిగి నిలిచితిమి దైవయోగంబున.
మరియు ఇంకను కపట మాయ వలన మానవుండును, మానవ రూపం ధరించిన వాడు గూఢుండును, మాయ వలన తెలియరానివాడు అయినా మాధవుండు, లక్ష్మీదేవి భర్త. మాధవ్ అంటే శ్రీదేవి భర్త. ఉపనిషత్ ప్రసిద్ధ మధువిజయచే తెలియబడేవాడు, విద్యాధిపతి. శ్రీ శంకర భాష్యం విష్ణు సహస్రనామాల్లో కూడా 72వ నామం, 167వ నామం, 735 నామాలు కూడా వివరింపబడింది. రామ బలరామునితో సహితుండు, కూడినవాడు అయి అతీతమైనవి మానుషంబులు, మానవులు చేయుటకు అయినట్టి పరాక్రమంబులు, సాహసములు చేసెను. అట వాటిని వివరముగా చెప్పుము. కలియుగము రాగలదని, రాబోతున్నదని వైష్ణవ విష్ణువునకు సంబంధించిన క్షేత్రంబున సిద్ధస్థలమున నైమిషారణ్యమున దీర్ఘ పెద్దదైన సత్ర అయిన పేరు గల యాగము నిమిత్తంబున కారణముగా హరి విష్ణుని కథలు వినుట పట్ల అంటే కలిగినందువలన ఉంటిమి. దైవము యోగంబున అంటే కలశివతుడి చేత భావం. అంతేకాదు అప్రమేయుడైన గోవిందుడు మాయామానుష శరీరం ధరించి బలరామునితో కూడి మానవాతీతాలైన వీరకృత్యాలు ఎన్నో చేశాడని విన్నాం. అవన్నీ మాకు వివరంగా సెలవీయండి. దైవానుగ్రహం సమకూరింది. కలియుగం రాబోతున్నదని విని ముందుగానే విష్ణుక్షేత్రమని ఈ నమిషారణ్యంలో దీర్ఘసత్రం అనే యజ్ఞం ప్రారంభించాము. అలా హరికథలు ఆలగించే అవకాశం కలిగింది. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.